శివాయ గురవే నమః. ఓం హ్రీం పద్మాయై స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. అందరూ కూడా చూడండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్రీం పద్మాయై స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. ఇప్పుడు మీరు ఈ యొక్క మంత్రమునే ఉపయోగించబోతున్నారు. ఏ విధంగా? ఏ రోజైనా సరే మంచి రోజు చూసుకొని ఈ రోజు నుంచి నేను మొదలు పెడతాను అని చెప్పి మీరు మొదలు పెట్టండి. శుచిగా మొదటి రోజు మొదలుపెట్టే రోజు మాత్రం తలస్నానం చేసి పూజా మందిరంలో కూర్చోండి. ఏదైనా కూడా ఒక ఆసనం వేసుకుని చక్కగా కూర్చోండి. ఏ జపమాలైనా సరే జపం కోసం మీరు వాడవచ్చు. ఎన్నిసార్లు చేయాలి? 108 సార్లు చేయాలి. అయితే నియమము విధించబడినటువంటి సమయం ఎప్పుడు చేస్తే మీకు మంచిది? తెల్లవారుజామున 4 నుంచి 6 మధ్యలో కానీ, ఒకవేళ ఆ సమయంలో చేయటం కుదరకపోతే మళ్ళీ తిరిగి సాయంకాలం పూటన 6:30 నుంచి 7:30 లేకపోతే 8 వరకు సమయం అనేటువంటిది ఉంటుంది. ఒక్క 108 సార్లు ప్రతిరోజు ఈ విధంగా చేసుకున్నటువంటి వాళ్ళకి విపరీతమైనటువంటి లక్ష్మీ కటాక్షం అనేటువంటిది ఏర్పడి వాళ్ళకి ఉన్నటువంటి అప్పులు, ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా అన్నమాట, అవన్నీ కూడా క్రమంగా మీకు ఒత్తిడి అనేటువంటిది గురి అవ్వకుండా ఏదో ఒక రూపాన మీకు ధనప్రాప్తి అనేటువంటిది కలుగుతూ ఉండి ఆర్థికపరమైన కష్టాలన్నీ కూడా దాటి విపరీతమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావటం కానీ, ఏదో ఒక రూపాన మీకు ధన లాభం కలగటం కానీ, వ్యాపారస్తులకైతే లాభాలు రావటం కానీ, ఈ విధమైన పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.